యోబు గ్రంథము 4వ అధ్యాయము. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వనకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా.